ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మొదటిగా మరి ఈ సమయానికి సంబంధించిన సదస్సుకి మీ సమయాన్ని వెచ్చించి విచ్చేసినటువంటి మరి సమయ పాలన గురించి ఆసక్తి కలిగిన వారికి, ఆ శ్రద్ధ బాధ్యత కలిగిన వారందరికీ కూడా పేరు పేరున మరి యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి నన్ను ఆహ్వానించినటువంటి మరి కాల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ పెద్దలందరికీ, మరి ప్రియులు ప్రసాద్ గారికి, మరి మ్యాథ్యూస్ గారికి, మరి ఈ రోజున అధ్యక్షత వహించి మరి నడిపిస్తున్న వారికి, మరి నాకు ఆప్తుడు మరి మా వెరిటాస్లో అంతర్భాగం ప్రభు జయకుమార్కి, ఇక్కడ తదితర ప్రభృతులందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం ఏమిటంటే, ఈ రోజున క్రైస్తవ లోకం సమయాన్ని గురించి ఆలోచించడానికి సమయం ఇవ్వట్లేదు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఎందుకంటే సమయం ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. ఇఫ్ యు నెగ్లెక్ట్ టైమ్, యు నెగ్లెక్ట్ లైఫ్. సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితమే పోగొట్టుకుంటాం. సమయం అన్నది క్రైస్తవ జీవనానికి, క్రైస్తవ జీవనశైలికి, ఈవెన్ ఆధ్యాత్మిక జీవనానికి చాలా కీలకమైనటువంటి విషయం అన్నమాట. ముఖ్యంగా సెల్ ఫోన్స్ మన జోబుల్లోకి వచ్చాక మనకు తెలియకుండానే అది మన సమయాన్ని దొంగిలించేస్తుంది. సమయాన్ని ఒకవేళ మనం కాపాడుకోలేకపోతే మన జీవితాన్ని కూడా కాపాడుకోలేము. ఇది మనము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రెండిటికి చాలా అవినాభావ సంబంధం ఉంది. మానవ జీవితము టైం లైన్ మీద ఉంటుంది, దేవుడి జీవితము టైంకి బయట ఉంటుంది. దేవుడికి టైం వర్తించదు. దేవుడు అనంత లోకంలో నిత్యత్వంలో ఉంటాడు కాబట్టి ఇంగ్లీష్లో ఇటర్నిటీ అనే మాట కూడా ఈటర్న్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ అంటే లాటిన్లో నో అని, టర్న్ అంటే టీఈఆర్ఎన్, నాట్ టీయుఆర్ఎన్, టీఈఆర్ఎన్, టర్న్ అంటే టైం అని. ఇటర్నిటీ అంటే గాడ్ ఈజ్ ఇటర్నల్, అంటే గాడ్ హ్యాస్ నో టైం అని అర్థం అన్నమాట. నిత్యుడు, మనం ఇందాక పాడిన ఆరాధన పాటలో కూడా ఆ మాట ఉంది. ఆయన నిత్యుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, యెషయా 9:6 నుంచి రాసిన పాట. కనుక ఈ దేవుడు సమయానికి అతీతుడు, కాలానికి అతీతుడు. మనము కాలానికి బంధీలం. మనం ఏం చేసినా అది కాలంతో ముడిపడి ఉంటుంది. మనం మంచి చేసినా చెడు చేసినా కాలానికి అది ముడిపడి ఉంటుంది. కనుక మనం కాలాన్ని వాక్యపు దృక్పథం నుంచి, ఫ్రమ్ ద బిబ్లికల్ స్టాండ్ పాయింట్, మనము కాలాన్ని మనం చూడాలి. చూసి దాన్ని సరిగా అవలోకనం చేసుకోవాలి. అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ టైం హెల్ప్స్ us టు యూటిలైజ్ టైమ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. సమయాన్ని ఎంత చక్కగా వినియోగించుకోవచ్చు, అంటే సద్వినియోగం చేసుకోవచ్చు అన్నది సమయాన్ని మనం బైబిల్ దృక్కోణం నుంచి ఎంత చక్కగా అర్థం చేసుకున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏంటంటే మన క్రైస్తవ లోకంలో ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 2 దశాబ్దాల కాలం నుంచి మనం చూసినా, మరి ముఖ్యంగా రీసెంట్ పాస్ట్లో పనికి మాలినటువంటి సబ్జెక్టులే మనకి యూట్యూబ్లో మాట్లాడుతున్నారు స్పీకర్లు. పనికొచ్చే సబ్జెక్టులు లేవు. అంటే ఆ టైంకి ఏది తోస్తే అది, గట్టిగా అరిస్తే అభిషేకం ఉన్నట్టు, గట్టిగా తోస్తే పడిపోతే ఇంకా అభిషేకం ఉన్నట్టు. ఇలాంటి భ్రమలోకి మనం వెళ్ళిపోయాం. అంచేత ఏమైపోయిందంటే క్రైస్తవులు ఆలోచించడం మానేశారు. అందుకనే లోకస్తులు కూడా మనల్ని గొర్రెలు అంటున్నారు. ఇది ఈ అపవాదుని మనమే తొలగించుకోవాలి.
మనం అందరికంటే జ్ఞానవంతులు అనే విషయం మనం ప్రపంచానికి చూపించాలి. అందుకనే సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి అని 15వ వచనంలో 5వ అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో పౌలు ఆరంభించి ఆయన ముందుకు వెళ్ళి ఏమంటున్నాడంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని అంటున్నాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఏడబ్ల్యూ టోజర్ అనే భక్తుడు అంటాడు, పొటెన్షియల్లీ స్పీకింగ్ అంటే క్రైస్తవుడికి ఉన్నటువంటి నిబిడీకృతంగా ఉన్నటువంటి క్రీస్తులో ఉన్న సామర్థ్యాన్ని అది ఎంత వాస్తవీకరించబడిందో ఒక్కొక్క వ్యక్తిని బట్టి అది మారుతూ ఉంటుంది. ఇట్ మే వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ దట్ పొటెన్షియల్ బీయింగ్ రియలైజ్డ్. కానీ పొటెన్షియల్లీ స్పీకింగ్ ఆయన ఏమంటాడంటే, ఆ క్రిస్టియన్ ఈజ్ వైజర్ దాన్ హీ థింక్స్ అంటాడు. ఆ క్రిస్టియన్ ఈజ్ వైజర్ దాన్ హీ థింక్స్. ఏ క్రైస్తవుడిని తీసుకున్నా, క్రైస్తవురాల్ని తీసుకున్నా, మనము అనుకున్న దానికంటే మనం ఎక్కువ జ్ఞానులం అన్నమాట. బట్ వీ డోంట్ రియలైజ్ దట్ విజ్డమ్ ఇన్ క్రైస్ట్. ఎందుకంటే మనకి విజ్డమ్ ఈరోజు ఇందులోంచి వస్తుంది, జ్ఞానము ఇందులోంచి వస్తుంది మనకి. ఈ రీల్స్లోంచి, షార్ట్స్లోంచి ఈ చెత్త జ్ఞానం రావడం వల్ల మనకు అసలు జ్ఞానం పోయిందన్నమాట. వీ హ్యావ్ స్టాప్డ్ రీడింగ్ దిస్. ఈ పుస్తకమే జ్ఞానానికి మూలం. బట్ వీ హ్యావ్ స్టాప్డ్ రీడింగ్ దిస్. దీనికి మనం పెద్దపీట వేయడం మానేసాం. దీన్ని తెరిచి చదవడం మనకు టైం లేదు. సెల్ ఫోన్కి ఇచ్చే టైంలో మీరు 10వ భాగం బైబిల్కి ఇచ్చినా మీరు బాగుపడిపోతారు. మీ శాలరీలో 10వ భాగం ఇవ్వడం ఈజీ. ఎందుకంటే భారతదేశంలో ఇంకా ఈజీ. ఎందుకంటే 10వ భాగం ఇకపోతే 90 కూడా పోద్దేమోనని భయంతో ఇస్తారు. దేవుడి మీద ప్రేమతో ఏమి ఇవ్వరు. మీకు, మీ పిల్లలకి ఏదో, మీకు ఉద్యోగాలకి మీకేదో కావాలని చెప్పి మీరు స్వార్థంతో దేవుడికి ఏదో ముట్ట చెప్తారు అంతే. అంటే ఆయన మళ్ళీ మీకు ముట్ట చెప్తాడని అంతే తప్ప 100కి 90 మంది దేవుడిని ప్రేమించే 10వ భాగాలు ఇవ్వరు. ఆ సంగతి మనకు తెలిసిందే. అందుకనే 10వ భాగాలు ఇవ్వడం కంటే అవి ఇక్కడ నుంచి చదవడం చాలా ప్రాముఖ్యం అన్నమాట మనకి చర్చెస్లో. అందుకనే ఎవరెవరు ఎంత ఇచ్చారు అని చదివింపులు చేస్తుంటారు కదా మనకి చర్చిలో. అది చాలా ప్రాముఖ్యం మనకి ఇవ్వడం కంటే కూడా. బట్ 10వ భాగ సమయాన్ని ఇవ్వడం చాలా కష్టం. అట్లీస్ట్ 10వ భాగం అంటున్నాను నేను. ఈ సమయాన్ని గురించి మనం అందుకనే ఆలోచన చేయాలి. అండ్ దట్స్ ద రీజన్ మనం ఈ రోజున సమయం గురించి ఆలోచించడానికి, ఇంత సమయాన్ని వెచ్చించడానికి ఇక్కడ చేరామన్నమాట. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా పాల్గొంటారని, మీ పంచేంద్రియాలని మీరు కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి, నిమగ్నం చేసి మీరు వింటారని, యాక్టివ్ లిజనర్స్గా మీరు ఉంటారని నేను భావిస్తున్నాను. మీకు కొన్ని విషయాలు వాక్యం నుంచి నేను మొదట చెప్పిన తర్వాత అవసరమైన చోట మనం స్లైడ్స్ వాడదాము. కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం కోసం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చదివితే మీకు అందరికీ బాగా తెలిసిన వచనం కదా. అయినా తీయండి, పర్వాలేదు. మీరు ఎందుకంటే తీయడం మానేశారు కాబట్టి. ఆది అందు దేవుడు భూమి ఆకాశంలోను సృజించాడు. చాలు. ఆ వచనంలో మీకు సమయం గురించి ఏం కనపడుతుంది? సమయం గురించిన మాట ఏమైనా ఉందా అక్కడ? ఆది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మళ్ళీ మీకు సమయం గురించిన అదే మాట. ఏమర్థమైంది మీకు? సమయానికి దేవుడికి ఉన్న లింక్ ఏమర్థమైంది? ఏమండి? ఈ ఆది ఉంది చూసారా? ఆది అంటే సినిమా కాదండి. ఆది అంటే ఏంటి? ఆది అంటే మొదలు కదా. ఈ మొదలు ఎక్కడ మొదలైంది? అంటే అక్కడ ఏం చెప్తుంది వాక్యం? మనం చదువుతున్నప్పుడు మనకి పెరిఫెరల్గా ఉపరితలంలో చూస్తే, పైపైన చూస్తే మనకేం అర్థమవుతుందంటే, ఆదిలో అంటే ఒకానొక టైంలో దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా. బట్ ఈ ఆది ఎప్పుడు ఆరంభమైంది? ఆదికి ఆద్యం ఎప్పుడు? కొంచెం మనకి కొన్ని విషయాలు అర్థమైతే, నౌ టైమ్ ఈజ్ 4th డైమెన్షన్. ఈ
పదార్థ ప్రపంచం 3 డైమెన్షనల్. 3 డైమెన్షన్ అంటే మూడు కొలతలు ఉంటాయి అన్నమాట, అంతే. డైమెన్షన్ అంటే ఇంకా పెద్ద విషయం ఏం లేదు. అంటే దానికి వెడల్పు ఉంటుంది, పొడుగు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. మనం ఏ వస్తువుని తీసుకున్నా, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఉదాహరణకి నాకు ఇక్కడ కిండిల్ పేపర్ వైట్ ఉంది. దీనికి వెడల్పు ఉంటుంది, పొడుగు ఉంటుంది, ఈ హైట్ కూడా ఉంటుంది, లేకపోతే ఈ మందం ఉంటుంది. ప్రతి వస్తువుకి, ప్రతి పదార్థ ప్రపంచంలో ప్రతి వస్తువుకి 2 లేక 3 కొలతలు ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోండి. అందుకనే ఈ ప్రపంచాన్ని 3 డైమెన్షనల్ వరల్డ్ ఆర్ యూనివర్స్ అంటారన్నమాట. మరి 4th డైమెన్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ టైం అన్నమాట. అంటే పదార్థాన్ని ఎప్పుడైతే దేవుడు ఆది యందు భూమి ఆకాశాలని సృజించడం మొదలెట్టాడో అదే మొదలన్నమాట. ఆ సృజించడం మొదలెట్టడంతో టైం కూడా సృష్టిలోకి వచ్చిందనమాట. సో యూ కెనాట్ సెపరేట్ ద 3 డైమెన్షనల్ వరల్డ్ అండ్ ద 4th డైమెన్షన్ దట్ ఈస్ కాల్డ్ టైం. కాలం అనే 4వ కోణాన్ని, 3 కోణాలు ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాన్ని వేరు చేయలేమన్నమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇన్ అదర్ వర్డ్స్, టైమ్ ఈజ్ క్రియేటెడ్. కాలం అన్నది అనంతమైంది కాదు. ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అని స్టీవెన్ హాకింగ్స్ ఒక పుస్తకం రాశాడు. తెలుగులో కూడా వచ్చింది, మీరు చదవచ్చు కావాలంటే. స్టీవెన్ హాకింగ్స్ ఒక నాస్తికుడు, చాలా అద్భుతమైన సైంటిస్ట్. ఆయన భార్య అద్భుతమైనటువంటి క్రైస్తవ విశ్వాసి. ఆయనకి చాలా సేవ చేసింది ఆయన చనిపోయేంత వరకు కూడా. బట్ ఆయన నాస్తికుడుగానే చనిపోయాడు. అయితే ఆయన దేవునికి వ్యతిరేకంగా నాస్తిక కోణం నుంచి చాలా పుస్తకాలు రాశాడు. ఒక రకంగా హీ పాపులరైజ్డ్ సైన్స్. చాలా ఈ సంక్లిష్టమైన వైజ్ఞానిక విషయాల్ని ఆయన చాలా సామాన్యీకరించి జనసామాన్యం కోసం రాశాడు అన్నమాట. అందులో ఒక పుస్తకం కాలం కథ. మీకు విశాలాంధ్రలో దొరుకుతుంది. విశాలాంధ్ర మీకు మండే సెలవు ఉంటుంది, అన్ని రోజులు తెరిచి ఉంటుంది, మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు కావాలంటే, తెలుగులో మీరు చదవాలి అని ఒకవేళ మీరు అనుకుంటే. దాంట్లో ఆయన ఏం ప్రయత్నం చేశాడంటే అ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అని పేరు పెట్టాడు దానికి. కాలం గురించినటువంటి పుట్టుపూర్వోత్తరాల్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో ఆయన కాలం అనంతమైంది అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఒకవేళ కాలం అనంతమైంది అయితే దానికి బ్రీఫ్ హిస్టరీ ఉండదు, క్లుప్తమైన కథ ఉండదు దానికి. తెలుగులో చాలా సింపుల్గా దాన్ని అనువదించారు, కానీ కాలం క్లుప్త కథ, సంక్షిప్త కథ అని రాయాలి యాక్చువల్గా టైటిల్ని. కాలం అనంతమైందైతే సంక్షిప్తమైన కథ ఎలా ఉంటుంది? దానికి ఉండదు. అండ్ హీ కుడ్ నాట్ సక్సీడ్. ఆయన దాంట్లో కృతకృత్యుడు కాలేకపోయాడు. దాన్ని ఫైనల్గా తను అనుకున్నటువంటిది ఆయన చూపించలేకపోయాడు. కాలం అనంతం కాలేదు, కాలం పరిమితమైంది. కనుక ఈ కాలాన్ని దేవుడు సృజించాడు. కాలం సృజింపబడింది, అది దేవుడే సృజించాడు భూమి ఆకాశాలతో పాటు అన్నది మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనం కొన్ని విషయాల్ని మనం చూస్తే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం కూడా మనకి మోషే ప్రార్థన మనం చూస్తే, మోషే ప్రార్థనని కీర్తనగా ప్రచురించారు ఇక్కడ. దాన్ని మనం చూస్తే కీర్తనకారుడు మోషే ఇక్కడ దేవునికి మనకున్నటువంటి ఒక విపరీతమైన వ్యత్యాసం గురించి మాట్లాడతాడు కాలం కోణం నుంచి. ఏమంటున్నాడు చదవండి ఒకసారి, మొదటి 2 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే ఇండైరెక్ట్గా చూస్తే మనకేం అర్థమవుతుందంటే, తరాలు గడిచిపోయినా సరే నీవే మాకు నివాస స్థలం అంటే ఆయన ఈ తరాలకు అతీతుడు, ఈ జనరేషన్స్కి అతీతుడు అనేది మనకు అక్కడ పరోక్షంగా అర్థమైపోతుంది. అంటే మరో రకంగా ఈయన కాలానికి అతీతుడు అనే సంగతి ఆయన పరోక్షంగా చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు చదవండి. పర్వతములు పుట్టకమునుపు, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు నీవే దేవుడవు. దేవుడి గురించి అంటే దేవుడికి కాలానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని, అంటే కాలం కోణం నుంచి దేవుడిని చూస్తే దేవుడు కాలానికంటే ఎంత పెద్దవాడో చెప్తున్నాడు అనమాట.
దేవుడికి కాలగతులు, కాల పరిధులు వర్తించవు. మనం చాలాసార్లు ఇతర మత గ్రంథాల్లో చదువుతూ ఉంటాం మనం. వాళ్ళ దేవుడు కాలానికి బందీ. అందుకనే ఆయన యుగ పురుషుడు అంటారు వాళ్ళు. అంటే ఒక యుగానికి ఓ దేవుడు. ఈ యుగం దేవుడు తర్వాత యుగానికి పనికిరాడు. అందుకని సుమతి శతకంలో ఏముందంటే, అక్కరకు రాని చుట్టమైనా, అక్కరకు రాని దేవుడినైనా, యుద్ధంలో అక్కరకు రానటువంటి గుర్రాన్నైనా సరే వెంటనే విడిచిపెట్టాలని సుమతి శతకంలో ఉంది. మన సుమతి శతకం మనం రాయలేదు. మంచి మతి ఎవరైతే ఉందో వాళ్ళే రాసుకున్నారు, సుమతి ఉన్నవాళ్ళు రాసుకున్నారనమాట. బట్ ఈ దేవుడు అలా కాదు. ఈ దేవుడు యుగ యుగములకు దేవుడు. ఇన్ అదర్ వర్డ్స్, మీకు అనేక చోట్ల బైబిల్లో కనపడుతుంది ఆయన యుగ యుగములకు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు మనం చెప్పుకోవాలంటే, హీఈస్ అవుట్ సైడ్ ఆఫ్ టైం. ఆయన కాలానికి బయట ఉంటాడు. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత నెక్స్ట్ వచనము, మనుషుల్ని చూస్తే ఆన్ ద అదర్ సైడ్, మరోపక్క మనుషుల్ని చూస్తే వాళ్ళ ఆయుష్ చాలా చిన్నది. ఒకవేళ అధిక బలం ఇస్తే 80 ఏమో కానీ, మేబీ మోషే ఈ కీర్తన రాసినడికి మోషేకి 90 దాటేసి ఉండొచ్చు. మోషేకి ఒక స్పెషల్ ప్రివిలేజ్లో ఉన్నాడు మోషే, ఎందుకంటే ఆయన 120 సంవత్సరాలు బతికాడని మనకు తెలుసు. బట్ మోషే గొప్పతనం ఏంటంటే, తను ఎక్కువ బతికాడు కాబట్టి తను ఏదో గొప్పగా ఫీల్ అవ్వట్లేదు. హ్యూమన్ లైఫ్ యొక్క ఆ బ్రివిటీని, ఆ బ్రీఫ్నెస్ని, ఆ యొక్క షార్ట్నెస్ని, ఆ సంక్షిప్తత ఎంత పొట్టిదో, ఎంత చిన్నదో మానవ జీవితం, అది ఎంత క్షణభంగురమైందో అని అతను గుర్తించాడు. ఆన్ ది అదర్ సైడ్, కాలము లేని దేవుడు, కాలానికి అతీతమైన దేవుడు. ఇటువైపు మనిషి జీవితాన్ని చూస్తే కాలానికి బందీ అయిన మనిషి, చాలా తక్కువ కాలం జీవించే మనిషి. కానీ మనం ఎలా జీవిస్తాం తెలుసా? ఎల్లకాలం ఇక్కడే ఉంటామన్నట్టుగా జీవిస్తాం. మీరు మీ పట్టు చీరలను ప్రేమించే విధానం, మీరు నగారు నట్టల్ని కూర్చుకుండే విధానం, మీ కొత్త కారుని మీరు తుడుచుకుండే విధానం, మీరు ఒక బంగ్లా కొనుక్కుండే విధానం, మీరు చర్చిలో పదవిని వదలకుండా ఉండే విధానం, ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉంటుందంటే, మీరేదో అనంత దేవుళ్ళలాగా ఎక్కడే శాశ్వతంగా ఉండిపోతారన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం చాలాసార్లు. ఇదే మన దరిద్రం. మనం ఇలా అనుకున్నప్పుడల్లా 90వ కీర్తన చదువుకోవాలి ఒకసారి. మనం ఎంత క్షణభంగురమైన వాళ్ళం. మనం కాలానికి బందీలము. అంచేత ఇక్కడ 2 పాఠాలు మనం నేర్చుకోవాలి. మనము కాలానికి బందీ అయినప్పుడు, కాల రేఖ పైన మన జీవితాలు ఉన్నప్పుడు, కాలాన్ని వృధా చేస్తే జీవితం వృధా అయిపోతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితం సద్వినియోగం అవుతుంది. ఆన్ ది అదర్ సైడ్, దేవుడి వైపు నుంచి, దేవుడి దృక్కోణం నుంచి చూస్తే, కాలాన్ని దేవుడే సృష్టించాడు కాబట్టి కాలానికి దేవుడు సృష్టికర్త. బైబిల్ ఇంకా చాలా విషయాలు చెప్తోంది. మనము వెళ్ళి చూస్తే అపోస్తల కార్యాలు 1:7, అపోస్తల కార్యాలు 1:7 చదువుతారండి ఎవరైనా? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. కాలములు సమయములు దేవుడి స్వాధీనం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు కాలానికి అతీతుడు మాత్రమే కాదు, దేవుడు కాలానికి బయట మాత్రమే జీవించడు, దేవుడు కాలాన్ని సృష్టించిన వాడు మాత్రమే కాదు, ఆయన దాన్ని పరిపాలించేవాడు కూడా. ఆయన చేతుల్లో ఉంటుంది అది. చూడండి, ప్రకటన గ్రంథము 1:8. ప్రకటన 1:8. అల్ఫాయు ఒమేగయు నేనే. అల్ఫయును ఒమేగయును నేనే. ఒక నిమిషం ఆగుదాం. ఏమిటి దీని అర్థం ఏమిటి? అల్ఫయును ఒమేగయును నేనే అంటే మీకు ఏం అర్థమైంది? ఆదిని అంతమును నేనే అంటే మీకేం అర్థమైంది? అదే, దేనికి స్టార్టింగ్ దేవుడు? దేవుడికి స్టార్టింగ్ ఉందనా? దేవుడికి ఎండింగ్ ఉందనా? అన్నిటికీ రిబ్బన్ కట్ చేసేది నేనే, అన్నిటికీ షట్టర్ దించేది కూడా నేనే అని అర్థం అన్నమాట. నాకు రిబ్బన్ కటింగ్ లేదు,
నాకెవడు షట్టర్ దించలేడు. ఎవరు అన్నిటికీ ప్రారంభాన్ని, అంటే రిబ్బన్ కటింగ్, ఇప్పుడు ఇందాక మ్యాథ్యూస్ గారు రిబ్బన్ కటింగ్ చేశారు, మనకి సెమినార్ డిక్లేర్ చేశారు ఓపెన్ అని. అన్నిటినీ ఓపెన్ చేయగలిగిన వాడు, అన్నిటినీ క్లోజ్ చేయగలిగిన వాడు ఈ ఓపెన్ క్లోజ్ బయట ఉండాలి. అంతేనా? సింపుల్ లాజిక్ అది. ఈ కాలరేఖ బయట దేవుడు ఉండకపోతే అన్నిటికీ ఓపెనింగ్, అన్నిటికీ క్లోజింగ్ చేయలేడు. మన జీవితానికి ఓపెనింగ్ ఎవరు? దేవుడే. మన జీవితానికి క్లోజింగ్ ఎవరు? అందుకని మనం బతుకున్న కాలంలో క్లోజింగ్ డే మనం సెలబ్రేట్ చేసుకోం. మనం ఓపెనింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. దాన్నే బర్త్డే అంటాం. అవునా? క్లోజింగ్ డే మనకు తెలియదు. అది దేవుడు మన ప్రవర్తనను బట్టి మనకు ఫిక్స్ చేస్తాడు దాన్ని. బట్ రెండింటినీ ఫిక్స్ చేసేది ఆయనే. హీ ఈజ్ ద రూలర్ ఆఫ్ టైం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26-27 వచనాలు కలిసి ఉంటాయి. తెలుగులో చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడిని తడువులాడి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఎవరు ఫిక్స్ చేశారు మీరు ఏ టైంలో బ్రతకాలో? ఇక్కడ కొంతమంది 1960లో పుట్టిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది 50sలో పుట్టిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది 90sలో పుట్టిన వాళ్ళు, 80sలో పుట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరు డిసైడ్ చేశారు ఇది? ఆయనే. మరి ఎప్పుడు పోతామో ఎవరు డిసైడ్ చేస్తారు? కానీ దానికి ఒక పర్పస్ ఉంది. ఏంటి ఆ పర్పస్? ఏమంటున్నాడు అక్కడ? ఆయన్ని తెలుసుకోవడం కోసం. అల్టిమేట్గా మనం అక్కడికి వద్దాం తర్వాత. సో మనకి ఏమర్థమవుతుంది? కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి, ఆయన నిర్ణయిస్తాడు. 31వ వచనం చదవండి. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. తాను నియమించిన మనుషుని చేత అంటే జీసస్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? భూలోకమునకు తీర్పు తీర్చడానికి కూడా ఆయన ఒక దినాన్ని నిర్ణయించాడు. దెర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ డే. ఇవన్నీ కూడా అక్కడ ముగుస్తాయి అన్నమాట. మనం ఎప్పుడు పుట్టినా, మనం ఎప్పుడు పోయినా, అన్నీ ఆదాము దగ్గర నుంచి ఆ చిట్ట చివర ఏ మనిషి అయితే జీవిస్తాడో ఈ భూమి మీద, అతని వరకు, ఆమె వరకు కూడా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దాన్ని కూడా ఆయన ఒక డేని ఫిక్స్ చేశాడు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఈ మాట రాయబడింది, కాలము సంపూర్ణమైనప్పుడు. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, అంటే ప్రవక్తల ద్వారా అందరి తారు మాట్లాడేసి ముగించేసిన తర్వాత, ఇశ్రాయేలీలు అవిధేయత తర్వాత అవిధేయత చూపించిన తర్వాత, ఆయన పూర్వము మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు నానా విధములుగా, నానా సమయాల్లో. ఇప్పుడు ఈ దినముల అంతమందు మళ్ళీ అక్కడ హి ఫిక్స్డ్ ఎ టైమ్. వెన్ షల్ ద సన్ ఆఫ్ గాడ్ విజిట్ ద వరల్డ్? ఈ ప్రపంచాన్ని ఆయన ఎప్పుడు దర్శించాలి? ఫర్ ఎవ్రీథింగ్ హీ ఫిక్స్డ్. మీకేం అర్థమవుతుంది? హీ రూల్స్ టైమ్. ఆయన కాలాన్ని పరిపాలిస్తాడు. కాలాన్ని పరిపాలించాడంటే కాల రేఖ మీద ఉన్న మన జీవితాన్ని కూడా ఆటోమేటిక్గా పరిపాలిస్తాడు. లోబడినవాడు ధన్యుడు. అంతే. ఈ నా ఇష్టం ఆర్జీవీ బ్యాచ్ ఎక్కువ. ఇప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ బ్యాచ్ ఎక్కువైపోయింది. నా ఇష్టం. నీ ఇష్టం ఏం లేదు. నీ ఇష్టం అంతా అయితే నీ ఇష్టానుసారంగా నువ్వు అమెరికాలో పుట్టచ్చు, నీ ఇష్టానుసారంగా నువ్వు అనుకున్న వాళ్ళకి పుట్టచ్చు, భారతదేశంలో అయితే అనుకున్న కులంలో పుట్టచ్చు, అనుకున్నప్పుడు పుట్టచ్చు. నీ ఇష్టం ఏం లేదు. ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
neither your birth nor your death is not in your hands. సో మరి దేవుడు కాలానికి సృష్టికర్త అయితే దాని నుంచి మనం డ్రా చేసుకోగలిగిన ఇంప్లికేషన్ ఏంటి? మనకేం అర్థమవుతుంది? కాలం దేవుడు మనకిచ్చిన వరం. టైమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చిన వరం. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు సమయాన్ని గాడ్స్ గిఫ్ట్గా చూస్తారు? నిజంగా మీ ఆనెస్టీకి జోహార్లు. మీరు చాలా నిజాయితీగా చేతులు ఎత్తనందుకు మీకు చాలా జేజేలు. మనం ఎప్పుడు ఆ దృష్టితో చూడం. ఒకవేళ ఆ దృష్టితో మనం చూస్తే మనం సమయాన్ని చాలా విలువైనదిగా చూస్తాం. ఎందుకంటే గిఫ్ట్కి విలువ గివర్ని బట్టి వస్తుంది. గిఫ్ట్కి దానంతట దానికే విలువ రాదు. గిఫ్ట్ ఎంత పెట్టి కొన్నామో అని దాన్ని బట్టి దానికి విలువ రాదు. ఎవరు ఎలా దాన్ని మనకిచ్చారు అన్న దాన్ని బట్టి విలువ వస్తుంది. మీ అమ్మాయికి మీరు పెళ్లి చేస్తే మీకు మీ అమ్మాయికి ఒక బంగారు కడియం ఎవరైనా వచ్చి తొడిగినా, ఈ దేశ ప్రధానో లేకపోతే అధ్యక్షుడో వచ్చి మీ అమ్మాయికి కేవలము ఒక 1 గ్రామ్ గోల్డ్ ఉంగరం పెట్టినా, నేను నీ మావయ్యనమ్మా అని ప్రధానమంత్రి గారు వచ్చి మేనమామ ఉంగరం పెట్టినా, ఈ పెద్ద బంగారు కడియానికి కంటే అది విలువైంది. ఎందుకని? ఇచ్చిన వ్యక్తిని బట్టి. కాలం ఎందుకు విలువైంది? ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ కాబట్టి. కాలాన్ని మీరు సంపాదించుకోలేరు. ఇట్ ఈస్ గివెన్ అన్ టు యూ. ఇట్ ఈస్ నాట్ ఎర్న్డ్. ఇది మీ పిత్రార్జితమో లేక మీ కష్టార్జితమో కాదు. ఇది దైవ ప్రసాదం. ఇది వరప్రసాదం. ఇది మొట్టమొదట ఈ దృష్టి పదం మనం ఏర్పరచుకోవాలి. భారతీయులు టైం వేస్ట్ చేసినంతగా ఎవరు టైం వేస్ట్ చేయరు. భారతీయుల్లో క్రైస్తవ భారతీయులు టైం వేస్ట్ చేసినంతగా ఎవరు టైం వేస్ట్ చేయరు. ఈ విషయం మనం సిగ్గు లేకుండా ఒప్పేసుకోవడమే మంచిది. బాగుపడతాం అందుకని అన్నమాట. అందుకని టైంని ఎలాగా వాడారు, దాని విలువ ఏమిటి అనేది మనం కొన్ని స్లైడ్స్ ఇప్పుడు చూద్దాం. ఐ రిక్వెస్ట్ అక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్నవాళ్ళు దయచేసి టైం మనీ అనే ఒక పీపీటీ ఉంది, దయచేసి దాన్ని మీరు చూపించాలని నేను కోరుతున్నాను. జస్ట్ ఆ స్క్రీన్ వైపు మీరు చూడండి. మీకు టైం విలువను తెలియచేయడానికి కొంచెం క్రియేటివ్గా చేసిన స్లైడ్ ఇది. మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి. అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా ఇప్పుడు. మోడీ పుణ్యం అంట అందరికీ బ్యాంక్ అకౌంట్, ఫోన్పే వచ్చేసింది. సో ఈ బ్యాంక్ అకౌంట్ మీ జీవిత బ్యాంక్ అకౌంట్ అనుకోండి. అంటే జీవితమే బ్యాంక్ అకౌంట్ అనుకోండి, రైట్? ఇప్పుడు ఒకసారి చూద్దాం స్లైడ్. ఇమాజిన్ దెర్ ఈజ్ ఎ బ్యాంక్ దట్ క్రెడిట్స్ యువర్ అకౌంట్ ఈచ్ మార్నింగ్. ఎంతండి ఇక్కడ ఎంత కనపడుతుంది మీకు? 86,000. 86,400 మీ బ్యాంకులో ప్రతిరోజు ఉదయం పడుతుందండి, క్రెడిట్ అవుతుంది. ఓకే. అయితే అది మరుసటి రోజుకి ఉండదు, బ్యాలెన్స్ ఏమి ఉండదు. మీరు డ్రా చేసినా డ్రా చేయకపోయినా అదేమవుతుందంటే సాయంత్రానికి మురిగిపోతుంది. మీ బ్యాంకులో డబ్బులు ఉండవు. అంటే ఉదయం పడుతుంది, సాయంత్రానికి 86,400. సో మీరు ఎప్పుడు డ్రా చేసుకోవాలి? ఈ మధ్యలో డ్రా చేసుకోవాలి. లేదు మీరు సాయంత్రం డ్రా చేసుకోలేదు, నెక్స్ట్ డేకి అది ఉండదన్నమాట.
మీరేం చేస్తారు అలాంటి పరిస్థితుల్లో? ఏమండి, మీరు ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళరండి, మీరు లంచ్ కూడా చేయరు, అందరూ బ్యాంకు దగ్గరే ఉంటారు. అవునా కాదా? ఎందుకు చెప్పండి? ఎందుకంటే అది మనీ కాబట్టి. పైసామే పరమాత్మ అన్నారు కదా. ఎందుకంటే ఇంకా చెప్పుకోవాలంటే మీకు డబ్బులంటే విలువ కాబట్టి. మీరు డబ్బులకి ఇచ్చిన విలువ భార్యకి కూడా ఇవ్వరు కాబట్టి, భర్తకు కూడా ఇవ్వరు కాబట్టి. అవునా కదా? మీరు డబ్బులకి ఇచ్చిన విలువ దేవుడికి కూడా ఇవ్వరు కాబట్టి. అందుకే ప్రభుత్వం 5,000 ఇస్తానంటే సంవత్సరానికి మనం వెళ్ళాలనుకుంటున్నాం. ఎంత చీప్ కదా అది. 5,000 లేకపోతే సంవత్సరానికి 5,000 అంటే నెలకి ఎంత వచ్చినట్టు? అది ఎవరి ముక్కులో పెడతాం 5,000? బట్ మనం ఏమనుకున్నాం, డబ్బులంటే చాలు మనకి, మనం అవసరమైతే దేవుడిని కూడా అమ్మేసి దాన్ని తెచ్చుకుంటాం. మనకి ఎవరు నేర్పించారో మనకు తెలియదు, మనకి డబ్బులంటే చాలా ఇష్టం, డబ్బులంటే చాలా విలువ మనకి. అందుకనే మీ సంగతి తెలిసిన ఆయన ఎవరో తయారు చేశాడు ఈ స్లైడ్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అయితే ఇప్పుడు మీరు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీరేం చేస్తారు, ప్రతి పైసా డ్రా చేస్తారు కదా. కొంచెం వదిలేస్తారా? ఏమండి, ఎంత అక్కడ ఎంత ఉంది? 86,400. కొంచెం వదిలేస్తారా? 400 బ్యాంక్ కూడా వదిలేస్తారా? వదలరు. మినిమం బ్యాలెన్స్ అంటే కూడా ఒప్పుకోరు మీరు కదా. సో ఈచ్ ఆఫ్ అస్ హ్యాస్ సచ్ ఎ బ్యాంక్, ఇట్స్ నేమ్ ఈజ్ టైమ్. నౌ టైమ్ బ్యాంక్లోంచి మీరు ఏం చేస్తున్నారు? ఎవ్రీ మార్నింగ్ ఎంత? 86,400 సెకండ్స్ క్రెడిట్ అవుతుంది. ఏంటి 86,400 ఎలా వచ్చింది? ఏమండి, 24 గంటలు కదా. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. అంటే 24 × 60. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60. అంటే 24 × 60 × 60. మీరు లెక్కేసి చూసుకోండి, 86,400 అనమాట. మరి టైం పట్ల మన దృష్టి ఎలా ఉంది? ఎందుకు ఈ తేడా? యు వాల్యూ మనీ బట్ యు డోంట్ వాల్యూ టైం. మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. మనీని మీరు సృష్టించుకున్నారు, కానీ టైంని దేవుడు సృష్టించాడు. మనీ పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, టైం పోతే చచ్చినా సంపాదించుకోలేవు, సావాల్సిందే తప్ప. విచ్ ఈజ్ మోర్ ప్రెషస్? టైం. కానీ దేనికి ఎక్కువ పెద్ద పెట్టేస్తాం? ఏమండి, మనం టు సేవ్ టైం మనం కొంచెం ముందుకెళ్దాం. దెర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్, దెర్ ఈజ్ నో డ్రాయింగ్ అగెయిన్స్ట్ టుమారో. వెనక్కి వెళ్ళి ఆ 86, అరే నిన్న సాయంత్రం మర్చిపోయానే 86,400 పోయినాయే అని డ్రా చేసుకోవడానికి కుదరదు. అలాగని ఈరోజే రేపటి గురించి కూడా వెళ్ళి రేపటిది కూడా ఇప్పుడే డ్రా చేసుకుంటాను సార్, రేపు నేను ఊరు వెళ్తున్నాను బ్యాంకుకి రాలేను అనడానికి లేదు కదా. యూ మస్ట్ లివ్ ఇన్ ద ప్రజెంట్ ఆన్ టుడేస్ డిపాజిట్. ఈరోజు 86,400 సెకండ్లనే నువ్వు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని జీవించాలి. అందుకని యేసుప్రభు ఏమన్నారు? ఏనాటికి ఈడు ఆనాటికి చాలు, ఏనాటి మేలు కూడా ఆనాటికి చాలు. రేపటిది నువ్వు ఈరోజు డ్రా చేసుకోలేవు, నిన్నటిది ఈరోజు నువ్వు డ్రా చేసుకోలేవు. ఓకే. సో ఏం చేయాలి మనం?
పెట్టుబడిగా పెట్టాలి. డ్రా చేసి ఏం చేయాలి? పెట్టుబడికి తగులుబడికి ఏంటి తేడా? యేసుప్రభు లూకాసు వార్తలో తగులుబడి అని ఒకసారి అన్నాడు, గుర్తుందా మీకు? శిష్యరికం గురించి చెప్తూ, ఒకడు ఇల్లు కట్టాలంటే ఏం చూసుకుంటాడు? మొదట తగులుబడి చూసుకుంటాడు అన్నాడు. తగులుబడి అంటే ఖర్చు పెట్టేస్తే ఇంక రాదన్నమాట, ఇంకా తగలబడిపోయిందన్నమాట అది. దాన్ని అందుకే తగులుబడి అన్నారు. అర్థమైందండి? చైతన్యం వచ్చింది కదా, తెలుగు మీకు నేర్పించాల్సి వస్తుంది. ఏం చేస్తాం? పెట్టుబడి అంటే పెడితే మళ్ళీ వస్తుంది. ఈరోజు ప్రశ్న ఏమిటంటే, ఈ సెమినార్లో మీ టైము తగులబడిపోతుందా లేక పెట్టుబడిగా ఉంటుందా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మీరు ఇక్కడ ఏది ఇన్వెస్ట్ చేస్తారో దేవుని యొక్క స్పృహలో, అది రేపొద్దున దాని యొక్క ఫలితాలు, దాని యొక్క రిటర్న్స్ అంటాం కదా, ఆ పెట్టుబడి పెడితే ఏమొస్తుంది? మనకి లాభం వస్తుంది కదా. ఈ లాభాలన్నీ ఎక్కడికి వస్తారు తెలుసా మీరు? ఆ టైమ్లెస్ వరల్డ్లోకి వస్తారు. టైం ఎందుకు చాలా ప్రెషస్ అయింది అంటే అండి, నాట్ ఓన్లీ ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్, బట్ ఆల్సో ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇట్, యూ కెన్ రీప్ ద రిజల్ట్స్. ఆ లాభాల్ని నువ్వు శాశ్వత కాలంలో కొయ్యొచ్చు. అంటే అశాశ్వత కాలంలో తమరు పెట్టే పెట్టుబడి శాశ్వతమైనటువంటి రిజల్ట్స్ని, లాభాలని ఇస్తుంది. కానీ మనం ఎక్కడ పెట్టుబడి ఎక్కువసార్లు పెడతాం? మళ్ళీ పోగొట్టుకుండే లాభాల్లోనే పెడతాం మనం. మొన్న కోడి పందాలు జరిగాయి కదా. ఓ పందెం గెలవంగానే ఏం చేస్తాడు వీడు? తీసుకెళ్ళి మళ్ళీ రెండో పందెంలో పెడతాడు. రెండో పందెంలో రాగానే ఏం చేస్తాడు? మూడో పందెంలో పెడతాడు. ముచ్చటగా మునిగిపోతాడు. అంతే. ఇక్కడ పెట్టుబడే కాదు, వచ్చే రాబడి కూడా తగులబడిపోతుంది ఒక రోజున. పంచభూతాలు మహావేంద్రంతో కరిగిపోవను ఆయన వచ్చినప్పుడు. మీరు ఆయన కోసం ఇక్కడ ఈ అశాశ్వత కాలాన్ని కానీ పెట్టుబడిగా పెడితే, అది మీకు అద్భుతమైన రాబడిని, శాశ్వతమైన రాబడిని, అది మీతోటే ఉంటుంది ఇంకంతే, ఫర్ ఎవర్ విత్ యూ. దీన్ని బట్టి మీకు అక్కడ రివార్డ్స్, అవార్డ్స్. కానీ మనం చాలాసార్లు ఇక్కడ అవార్డ్స్, రివార్డ్స్ కోసం పాకులాడతాం. మన దృష్టి పదం మారాలి. ద వే వి థింక్ అబౌట్ టైమ్ అండ్ దిస్ వరల్డ్ అండ్ దిస్ లైఫ్ మనం మారాలి. ఏమండి, మనం కొంచెం ముందుకెళ్దాం. సో క్లాక్ ఈజ్ రన్నింగ్, సో మేక్ ద మోస్ట్ ఆఫ్ టుడే. ఏమిటి పాఠం అంటే, 86,400 సెకండ్లు అయిపోకముందే దాన్ని మీరేం చేయాలంటే పెట్టుబడిగా మార్చుకోవాలి. ఎవ్రీ సెకండ్ కౌంట్స్. రైట్. సమయం విలువ తెలియడానికి మీకు ఈ పొయటిక్ లైన్స్ చూపిస్తున్నాను. మీరు మనసులో రాసుకోండి, ఎందుకంటే ఇంత ఫాస్ట్గా మీరు రాసుకోలేరు, బట్ మనసులో ముద్రించుకోండి. చాలామంది భారతీయులకి, ముఖ్యంగా భారతీయ క్రైస్తవులకి సమయం విలువ తెలియదు కాబట్టే ఇది మీరు చదివి తీరాలి ఖచ్చితంగా. 1 సంవత్సరం విలువ తెలియాలంటే ఏం చేయాలంటేనంట, 1 సంవత్సరం విలువ తెలియాలంటే ఏం చేయాలి? ఒక్క సబ్జెక్టు పోతే వెనకబడిపోతాడే, ఆయన అడగాలి. 1 సంవత్సరం విలువ, లేకపోతే మనకి నీట్లోనో ఎంసెట్లోనో ర్యాంక్ రాక ఒక 1 ఇయర్ వేస్ట్ అయిపోద్దే, వాళ్ళని అడగాలి. సంవత్సరం విలువ ఎంత గొప్పదో తెలుస్తుంది వాళ్ళని అడిగితే. అంతేకాదు 1 మంత్ విలువ మీకు తెలియాలంటే 9 నెలలు నిండకుండా నెల తక్కువడు ఉంటాడు కదా, వాడిని గంటది కదా, ఆ 30 రోజులు వాడు కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత బయట బతకాలి వాడు. ఆయన్ని బతికించుకోవడానికి ఆమె ఎంత యాతన పడుతుందో ఆ తల్లిని అడిగితే చెప్తుందంట 30 రోజుల విలువ.
1 వీక్ విలువ తెలియాలి, ఒక వారం విలువ తెలియాలంటే ఏం చేయాలంటే వీక్లీ న్యూస్ పేపరు ఎడిటర్ని వెళ్ళి కలవండి. ఆడు నిద్రపోడు. మళ్ళీ వారపత్రిక కిల్లి కొట్లో అమ్మేదాకా వాడు నిద్రపోలేడు, మనలాగా ఉండలేడు. ఎవ్రీడే కౌంట్స్, ఎవ్రీ అవర్ కౌంట్స్, ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఒక గంట విలువ తెలియాలంటే పలానా చోట కలుద్దాం ఆ బేకరీలో, ఇక్కడ ఈ పార్క్ దగ్గర అని బయట కలుస్తారు కదా లవర్స్. అబ్బాయి ఒక గంట లేటుగా వచ్చాడు అనుకోండి, అప్పుడు అమ్మాయి దగ్గర నుంచి వచ్చే మ్యూజిక్ మీకు గంట విలువ తెలియజేస్తుంది అన్నమాట. ఏమండి 1 మినిట్ విలువ తెలియాలంటే ఏం చేయాలంటే ట్రైన్ మిస్ అయినాడు జయకుమార్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగాలి. గమ్మత్ ఏంటంటే భారతీయ రైల్వే తోటి సమయానికి రాదు కానీ సమయానికి వెళ్ళిపోద్ది. సో థ్యాంక్స్ టు ద రైల్వేస్ డిపార్ట్మెంట్, వాళ్ళు కూడా మనకు సమయం విలువ తెలియజేస్తున్నారు. 1 సెకండ్ విలువ తెలియాలంటే ఏం చేయాలి? త్రుటిలో యాక్సిడెంట్ తప్పుతుంది 1 సెకండ్లో. వాడిని అడిగితే గుండె మీద చేసుకొని అమ్మో అంటాడనమాట. 1 మిల్లీ సెకండ్. మిల్లీ సెకండ్ అంటే తెలుసా మీకు? సమయం మన ఒక సెకండ్ని మళ్ళీ 10 భాగాలు చేస్తే లేకపోతే 100 భాగాలు చేస్తే వస్తుంది. మనకి సెకండ్ కంటే ఫాస్ట్గా నడుస్తుంటుంది ఒక క్లాక్. వీళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్, అథ్లీట్స్ పరిగెడుతూ ఉంటారు, అప్పుడు మీకు టీవీ స్క్రీన్ మీద చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ అంటే మనం కన్నార్పకుండా చూస్తే ఇంకా అవలేదేంటి సెకండ్ అని కూడా అనిపిస్తుంది మనకి, ఎప్పుడు మారుతుంది నెక్స్ట్ సెకండ్ అని. కానీ మిల్లీ సెకండ్ అలా ఉండదు. మిల్లీ సెకండ్ విలువ తెలియాలంటే ఎవరిని అడగాలంటే ఆ మెడల్ పోగొట్టుకుంటారు చూసారా, ఆ పరిగెట్టేటప్పుడు మిల్లీ సెకండ్ తేడా వస్తే గోల్డ్ మెడల్ మిస్ అయిపోయి సిల్వర్ మెడల్ వస్తుంది. వాళ్ళని అడగాలి. ఏమండి? సో ట్రెజర్ ఎవ్రీ మూమెంట్. ఎస్టర్డే ఈజ్ హిస్టరీ, యూ కాంట్ చేంజ్ ఇట్. నిన్న గతించిపోయిన చరిత్ర, దాన్ని నువ్వు మార్చలేవు. టుమారో ఈజ్ ఎ మిస్టరీ, అదేంటో నీకు తెలియదు. రేపేంటో ఏం జరుగుతుందో నీకు తెలియదు. అందుకని రేపు అక్కడికి వెళ్తాను, ఎల్లుండి ఇక్కడికి వెళ్తాను అనొద్దు అన్నాడు యాకోబు. దేవుని చిత్తమైతే అనండి అన్నాడు. ఎందుకంటే అది మిస్టరీ. హిస్టరీని మార్చలేవు, మిస్టరీని తెలుసుకోలేవు. మరి టుడే ఏంటి? వాట్ ఈజ్ టుడే? టుడే ఈజ్ ఎ గిఫ్ట్. 86,400 సెకండ్లు ఏంటి? దేవుడిచ్చిన వరం. అందుకే టుడే ఏమంటారు ఇంగ్లీష్లో? ప్రజెంట్ అంటే ఏంటి? గిఫ్ట్. అందుకని ప్రజెంట్ని ఏమంటాం మనం? గిఫ్ట్కి పర్యాయ పదంగా వాడతాం. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ ప్రజెంట్. సో ఎవరైతే ఈ ప్రజెంట్ని, ఈ గిఫ్ట్ ఆఫ్ గాడ్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు చరిత్ర గతులు మారుస్తారు. వాళ్ళు భవిష్యత్తుకి బంగారు బాట వేసుకుంటారు. వారు రాబోయే తరాలకి ఒక మార్గదర్శకం అవుతారు. ఇదే పౌలు చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక 5:15లో. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. నిన్నటిని సద్వినియోగం చేసుకోలేవు ఈరోజు, రేపటిని సద్వినియోగం చేసుకోలేవు ఈరోజు, బట్ ఈరోజే సద్వినియోగం చేసుకోవాలి. టైమ్ ఈజ్ సో వాల్యుబుల్ ఫర్ 2 రీజన్స్. ఒకటి, దేవుడు దాన్ని నీకు వరప్రసాదంగా ఇచ్చాడు. 2, నువ్వు దాన్ని ఇక్కడ పెట్టుబడిగా పెడితే శాశ్వత రాబడి ఉంటుంది. టైం విలువ అర్థమైందండి మీకు? మీరు రాసుకోవడం కాదు, మీ రాతలు మార్చుకోవాలి. అర్థమైందా నేనేం మాట్లాడుతున్నానో? మీ బతుకులు మార్చుకోవాలి. అప్పుడు మీరు ధన్యులు అన్నమాట. మనం
టైంని ఎంత అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చో మనం కొన్ని స్లైడ్స్ మళ్ళీ చూద్దాం. ఎఫెసీ పత్రికలోకి ఒకసారి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట మళ్ళీ మనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారండి? ఎనీబడి ఫ్రమ్ బీ వెరీ కేర్ఫుల్ దెన్ హౌ యు లివ్. నువ్వు ఎలా జీవిస్తున్నావో ఒక్కసారి జాగ్రత్తగా చూసుకో. నాట్ యాజ్ అన్వైజ్ but as wise, making the most of every opportunity. Wonderful translation. Making the most of every opportunity, because the days are evil. Therefore do not be foolish, therefore, but understand what the Lord's will next is. line లో ఉంది, మనం అక్కడికి వద్దాం తర్వాత. నా ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని రాసినటువంటి సందర్భంలో సమయానికి వాడిన గ్రీకు పదము ఈజ్ కైరోస్, నాట్ క్రోనోస్. కొయినా గ్రీక్లో, అంటే బైబిల్ రాసినటువంటి మార్కెట్ వ్యావహారిక గ్రీక్లో, క్రీస్తు శకం 1వ శతాబ్దపు గ్రీకు భాషలో 2 పదాలు ఉన్నాయి. ఒకటి క్రోనోస్, ఇంకొకటి కైరోస్. ఈ క్రోనోస్ అని అంటే అర్థం ఏంటంటే కాలము. ఈ కైరోస్ అనే దానికి అర్థం ఏంటంటే దానికి కూడా కాలమే, దాన్ని సమయము అంటాం. మన తెలుగులో కూడా కాలాన్ని సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడతాం. పెద్దగా ఉందనుకోండి టైము, దాన్ని ఏమంటాం మనం? కాలం అంటాం. చాలా కాలం అయింది అంటాం. చిన్న టైం అనుకోండి క్వాంటిటీలో, దాన్ని సమయం అంటాం మనం తెలుగులో, కదా? అంతే కదా మనం తెలుగు వాడేది. కానీ గ్రీక్లో అలా వాడరు. గ్రీక్లో క్వాంటిటీ ఆఫ్ టైంని క్రోనోస్తో సూచిస్తారు, క్వాలిటీ ఆఫ్ టైంని కైరోస్తో సూచిస్తారు. క్వాలిటీ ఆఫ్ టైం అంటే ఏంటి? క్వాంటిటీ ఆఫ్ టైం అంటే ఏంటి? ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వారాలు, ఇన్ని దినాలు, ఇన్ని గంటలు, ఇది క్రోనోస్ అన్నమాట. కైరోస్ అంటే అర్థం ఏంటంటే వాటిని నువ్వు ఎలా ఉపయోగించావు. నా పిల్లలతో ఈరోజు నేను 10 నిమిషాలే గడిపాను, టైం లేదు. కానీ ఆ 10 నిమిషాలు వాళ్ళకి గుర్తు పెట్టుకోగలిగిన, వాళ్ళు మర్చిపోలేని సమయమా? దెన్ ఇట్ ఈస్ కైరోస్ అన్నమాట. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి అని అంటున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే హౌ యూ స్పెండ్ ద టైం. అందుకనే మళ్ళీ చదవండి ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషను. మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. స్టార్టింగ్లో ఏముంది చూడండి, ఇందాక మీరు చదివింది. Be very careful. Then how you live. Which means how you spend time in your life. The how part of it. The how part of the time. కాలాన్ని నువ్వు ఎలాగా ఉపయోగిస్తున్నావు, దాట్స్ ఇట్. ఎంతకాలము, దానికంటే కూడా ఎలా వెచ్చించావు, ఎంతకాలం బతికావని కాదు, ఎలా బతికావన్నదే ప్రాముఖ్యం. ఈ రెండోది ఉంది చూసారా, ఎలా బతికావన్నది ఈ సమయాన్ని ఇలా దృష్టించడం వల్ల వస్తుంది. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే దేవుని దృక్కోణం నుంచి ఆయన కళ్ళద్దాలు వేసుకొని ఆయన మనసుతో ఆయన కళ్ళతో నువ్వు సమయాన్ని చూడడం నేర్చుకుంటావో సమయం విలువ తెలుస్తుంది, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. ద క్వాలిటీ ఆఫ్ టైం దట్ మ్యాటర్స్. ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, మరీ ఎక్కువగా టైం వేస్ట్ చేసేవాళ్ళు మీరు కదా. ఇక్కడ ఒక మాట ఉంది, ఒక రీజన్ ఉంది. సమయాన్ని ఎందుకు నేను అలాగ వినియోగించాలి అంటే ఒక రీజన్ ఇచ్చాడు. ఏంటి ఆ రీజన్ చెప్పండి ఈ వాక్య భాగంలో? దినములు చెడ్డవి కనుక. అంటే మీరు సమయాన్ని వినియోగించేటువంటి విధానాన్ని
ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏమి ప్రభావితం చేస్తుంది? చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం, చుట్టూ ఉన్నటువంటి, అక్కడ కూడా సమయాన్ని వాడాడు, దినములు చెడ్డవి కనుక. దినములు చెడ్డవి అంటే అర్థం ఏంటి? ద డేస్ ఆర్ ఈవిల్ అంటే అర్థం ఏంటి? బయట ప్రపంచంలో ఉన్న పోకడలు సరిగా లేవు. బయట ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పోకడలు, ఈ ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్ నీ సమయాన్ని దొంగిలిస్తాయి, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇది మొదటి శతాబ్దంలో చెబితే 21వ శతాబ్దంలో ఇది మరింత నిజమైంది. ఆ రోజుల్లో సమయాన్ని దొంగిలించడానికి అవకాశం ఉంది, అందుకనే పౌలు ఈ మాట రాశాడు. ఆ రోజుల్లో కూడా తాగి తందనాలు ఆడడం ఉంది, లేకపోతే అందరూ కలిసి డ్యాన్సులు వేసుకోవడం ఉంది, పాటలు పెట్టుకోవడం ఉంది, ఫంక్షన్లు చేసుకోవడం ఉంది, లేకపోతే ఒక గుడికి వెళ్ళి అక్కడ రకరకాల కార్యక్రమాలు చేసేవి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి ఆ రోజుల్లో కూడా. కానీ ఈ రోజుల్లో మరీ ఎక్కువ ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మీరు ఇంట్లో కూర్చున్నా సరే మీ సమయాన్ని దొంగిలించేటువంటి ఒక అద్భుతమైన సాధనము ఈరోజు తమరి జోబులో, తమరి సంఖలో, తమరి దిండు కింద, తమరి పర్సులో ఉంది. ఒక బుల్లి పెట్టే ఉంది. ఏమిటది? ఇది. దీన్ని కంట్రోల్ చేయడం, హ్యాండిల్ చేయడం ఎవడికి రాదో వాడు సమయాన్ని ఖచ్చితంగా పోగొట్టుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వచ్చు. మీ సమయాన్ని ఎవడైనా దొంగిలిస్తే మీరు ఎవరికి రిపోర్ట్ ఇవ్వలేరు, ఎవడు మీకు పరిష్కారం చేయలేడు. ఏ కోర్టులు, ఏ పోలీసులు, ఏ ప్రభుత్వం మీకు మళ్ళీ సమయాన్ని తెచ్చిపెట్టలేవు, దొంగను పట్టుకోలేవు. గుర్తుపెట్టుకోండి. దిస్ గ్రాప్స్. నౌ ఈ దినములు చెడ్డవి, ద ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్ మనకు ఎట్లా వస్తాయి? దీంట్లోంచి వచ్చేస్తాయి. ప్రతి షాట్లో, ప్రతి రీల్లో ఏముంటాయి? ద ట్రెండ్ ఆఫ్ ద వరల్డ్ ఉంటుంది అన్నమాట. ప్రతి షాట్లో, ప్రతి రీల్లో ఏముంటుంది? లోకం పోకడు ఉంటుంది. ఎవ్రీ టైం నువ్వు ఇలా అన్నప్పుడు యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ట్రెండ్ ఆఫ్ ద వరల్డ్. సో లోకం నా సమయాన్ని దొంగిలించేసినప్పుడు నాకు ఇంకా సమయం ఎక్కడుంటుంది? సమయం ఉంటే కదా దాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి. మనం ఇందాక క్వాలిటీ టైం గురించి మాట్లాడుకున్నాం. ఇఫ్ దెర్ ఈజ్ నో క్వాంటిటీ టైం, యూ కెనాట్ హ్యావ్ క్వాలిటీ టైం. సమయం ఒక రాశిలాగా మీ ముందు లేకపోతే దాన్ని వాసిగా ఉపయోగించుకోలేరు. యు కాంట్. అందుకనే లోకం మీ సమయాన్ని దొంగిలించకుండా మీరు చూసుకోవాలి. క్రైస్తవులు అన్యులు వాడినట్టుగా సెల్ ఫోన్ వాడకూడదు. క్రైస్తవులు అన్యులు వాడినట్టుగా టీవీ వాడకూడదు. టీవీ తీసేయండి, సెల్ ఫోన్ తీసేయండి అని నేను అనట్లేదు. ఒకవేళ మీ వల్ల కాకపోతే అది మీకు తప్పదురా, నేను సెల్ ఫోన్కి బానిస అయిపోయాను అని అంటే బెటర్ తీసేయడం మంచిది. మీరు ఈ బటన్ సెల్ ఫోన్ ఉంటుంది, ఆ స్క్రీన్ ఏమి ఉండదు దానికి, అది ఒకటి పెట్టుకోండి సరిపోద్ది. అది బెస్ట్ మీకు. అప్పుడప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తడానికి, మాట్లాడడానికి. మీరు స్టేటస్ కోసం పెట్టుకున్నారా? ఆ యాపిల్ ఫోనో జాంకాయ ఫోనో మీరు పెట్టుకున్నారా? అంతే, మీ బ్రతుకు పుచ్చిపోయిన కాయ అయిపోతుంది. అంతే. ప్లీజ్ బీ కేర్ఫుల్. డోంట్ లివ్ ఫర్ అదర్స్, డోంట్ లివ్ ఫర్ ద వరల్డ్, లివ్ ఫర్ యువర్ సెల్ఫ్స్ అండ్ లివ్ ఫర్ గాడ్. లోకం కోసం జీవించద్దు దయచేసి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంచేత లోకం మన యొక్క అమూల్యమైన సమయాన్ని దొంగిలించకుండా మనం మొదట చూసుకోవాలి. యూ హ్యావ్ టు గాడ్ ఇట్. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తర్వాత సంగతి, ముందు ఆ సమయాన్ని కాపాడుకోవాలి. మీరు మీకు ఇచ్చిన 86,400 సెకండ్లని మీరేం చేయాలి? కాపాడుకోవాలి. ఇందాక మీరు స్టోరీ సగమే విన్నారు. బ్యాంకులోకి వస్తాయి డబ్బులు ఉదయాన్నే 86,400 సెకండ్లు, మళ్ళీ సాయంత్రం పోతాయి. కానీ ఇంకొకటి ఉంది, వేరేవాడు కన్నం వేసి ఆ బ్యాంక్ దగ్గర నుంచి కూడా ఎత్తుకెళ్ళిపోతాడు. Satan is so subtle, he can draw 86,400 at once from your time bank.
కాలం అనే మీ బ్యాంకు నుంచి వాడు మీకు తెలియకుండానే దొంగతనం చేసేయగలడు. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మీరు ఏం చేయాలంటే యు నీడ్ టు రికగ్నైజ్ టైం వేస్టర్స్ ఇన్ యువర్ లైఫ్. టైం వేస్టర్స్ అంటే కాలాన్ని వృధా చేసేటువంటి కొన్ని అలవాట్లు ఉంటాయి మీకు. వాటిని మీరు గుర్తించాలి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి అలవాట్లు. ఆడవాళ్ళకి సాధారణంగా అమ్మలక్కల ముచ్చట్లతో సగం కాలం అయిపోతుంది. అందుకని బైబిల్లో అమ్మలక్కల ముచ్చట్లకి ముందు ఒక విశేషణం తగిలించాడు పౌలు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. అపవిత్రమైన. ఎందుకు అపవిత్రమైన అన్నాడు? అబ్బే మేమేం చెడ్డ మాటలు ఏం మాట్లాడుకోమండి అని మీరు అనొచ్చు ఆడవాళ్ళు. కానీ దేవుడికి వ్యతిరేకమైన ప్రతిదీ అపవిత్రమైందే. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు అందుకు కాకుండా విరుద్ధంగా వాడుతూ ఉంటే అది అపవిత్రమైన ముచ్చటే. ప్లీజ్ అండర్స్టాండ్. అపవిత్రం అంటే ఏదో మీరు అశ్లీలమైన విషయాలు, అసభ్యమైన విషయాలు మాట్లాడుకుంటేనే కాదు. మీ యొక్క సంభాషణ దేవునికి విరుద్ధంగా ఉంటే, ఆయన మీకు ఎందుకు సమయం ఇచ్చాడో దానికి విరుద్ధంగా మీరు వాడితే దట్స్ అన్హోలీ. దట్ విచ్ స్టాండ్స్ అగెయిన్స్ట్ గాడ్ అండ్ హిస్ పర్పసెస్ ఆర్ అన్హోలీ. అవి అపవిత్రమైనవి. ఆయనకు ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ అపవిత్రమైనది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు ఆ టైం వేస్టర్స్ ఏంటో చూడాలి. కొంతమందికి క్రికెట్ అంటే పిచ్చి. క్రికెట్తో ప్రాబ్లం ఏంటంటే అది దాదాపు ఒక దినాన్ని దొంగిలించేస్తుంది. క్రికెట్ని నువ్వు ఎలా చూడాలి, ఎలా తెలుసుకోవాలంటే అప్పుడప్పుడు పని చేసుకుంటూ మధ్యలో స్కోర్ ఎంత అని అడగాలి అంతే. నువ్వు దాన్నే చూస్తా కూర్చుంటే నీ జీవితంలో స్కోర్ తగ్గిపోద్ది. అండ్ మీకు భారతీయ క్రికెట్ సంగతి మీకు తెలిసిందే. ఎప్పుడూ మీకు వాళ్ళు పాపం మిమ్మల్ని ఎప్పుడు తృప్తిపరచలేరు వాళ్ళు. ఎప్పుడో మా చిన్నప్పుడు కపిల్ దేవ్ కప్పు కొట్టాడు, అదే ఇంకా కప్పు పైన పెట్టుకొని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అవి కూడా పోయి మనకి ఆ దేశాల్లోడు ఈ దేశాల్లో అందరూ కలిసి ఆడేటువంటి కొత్త ఆట వచ్చింది, T20. ఈ T20 మీకోసం కాదు, సినిమా యాక్టర్ల కోసం, అంబానీ లాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళు అందులో డబ్బులు పెడతారు కానీ వాళ్ళకి డబ్బులు కావాలి. మనం పిచ్చోళ్ళే చూస్తుంటాం అన్నమాట. క్రికెట్ కెన్ బి అనదర్ టైం వేస్టర్. కొంతమంది చేస్తుంటారు ఒకటే ఇట్లా. ఏంటది? ఐ డోంట్ నో. మీ టైం వేస్టర్స్ ఏంటో మీరు చూసుకోండి. చాలామంది సెల్ ఫోన్లో గేమ్లు ఆడడం నేను చూశాను. నువ్వు గేమ్ ఆడుకుంటూ కూర్చుంటే టైం నీతో గేమ్ ఆడుకుంటుంది. జాగ్రత్త. దెర్ ఆర్ మెనీ టైమ్ వేస్టర్స్ ఫర్ ఇండియన్ క్రిస్టియన్స్. మీరు చూడండి, భారతదేశం నుంచి బయటికి వెళ్ళి చూడండి, దాదాపుగా వాళ్ళ సినిమాలన్నీ 1.5 కంటే ఉండవు. కొన్ని సినిమాలు గంటే ఉంటాయి. ఎందుకు వాళ్ళ సినిమాలు 1-1.5 ఉంటాయి? ఎందుకు మన సినిమాలు 3 గంటలు ఉంటాయి? మీరు చెప్పండి నాకు. ఇంకో గమ్మత్ చెప్పనా మీకు. ఆ గంటల సినిమాలు ఒక 10, 20, 30, 40 చూసి ఈయన 3 గంటల సినిమా తీస్తాడు. గమ్మత్ అది. ఆడ ఒరిజినల్గా తీస్తాడు, వీడు అవి చూసి కాపీ కొట్టి ఇక్కడ 3 గంటల సినిమా చూస్తాడు. దానికోసం మనం వెళ్ళి చొక్కా చించుకుంటాం, వీలైతే చచ్చిపోతాం, బిడ్డను కూడా చంపేస్తాం. దరిద్రమైన పిచ్చి కదా ఇది. అదే ఆవిడ 2వ రోజు 3వ రోజు వెళ్ళుంటే ఆ పువ్వు నల్లకుండా ఉండేది కదా, పుష్ప 2. సో ప్లీజ్ అండర్స్టాండ్, టైం వేస్టర్స్ ఇవన్నీ. చాలామందికి రకరకాల టైం వేస్టర్స్ ఉంటాయి. కొంతమంది డబ్బు ఎలా సంపాదిద్దామని ఎప్పుడు చూసినా ఆ స్టాక్ మార్కెట్ దగ్గరే కూర్చుంటారు.
ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ టైం వేస్టర్. టైం వేస్ట్ అయిందని ఎలా చెప్పగలమండి? దాన్ని కూడా మనం డిఫైన్ చేసుకోవాలి. టైం వేస్ట్ అయిందని బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, బైబిల్ దృక్కోణం నుంచి మాట్లాడితే, దేవుడు నీకు సమయాన్ని ఎందుకు ఇచ్చాడో దాన్ని నువ్వు నెరవేర్చకపోతే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. ప్రపంచంలో వేస్ట్ ఆఫ్ టైం అని ఏంటంటే, నువ్వు ఏదైనా వెచ్చిస్తే డబ్బులు ఏమైనా రాలేదా, వేస్ట్ అయిపోయింది టైం అనుకుంటాం మనం. మనకి టైము కలిసి వచ్చిందంటే అర్థం ఏంటంటే, మనం ఇల్లు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలి, దర్పం చూపించుకోవాలి, బ్యాంకులో డబ్బులు ఉండాలి, ఇలా వస్తూ ఉందనుకోండి, మనం టైం వేస్ట్ చేసినట్టు కాదు. కానీ దేవుని దృష్టిలో అది కూడా టైం వేస్ట్ చేసినట్టే. ఇందాక ఆయన నిర్ణయ కాలమును ఎవడు ఎక్కడ పుట్టాలో నిర్ణయిస్తాడని మీరు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో 26, 27 వచనాలు చదివారు. అక్కడ ఒక పర్పస్ రాశాడు ఆయన. ఏం రాశాడు ఆయన? తన్ను తడవులాడి కనుగొందురేమో. ద టైమ్ గివెన్ టు యూ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ అల్టిమేట్లీ ఫర్ గాడ్. దేవుడి కోసం అది. నిన్ను దేవుడు ఎందుకు ఇక్కడ ఉంచాడంటే, నువ్వు దేవుడి కోసం బ్రతకాలని. గాడ్ ఈజ్ ది అల్టిమేట్ రిఫరెన్స్ పాయింట్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, దేవుని చిత్తం ఏదో గ్రహించడానికి అవినాభావ సంబంధం ఉంది. మీరు చూసారా 15, 16 వచనాల్లో? నోయింగ్ గాడ్స్ విల్ అండ్ నోయింగ్ ద evil times and making the best use of every opportunity or time, they are interlinked. ఎంత ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో. చుట్టూ ఉన్నటువంటి ఈ చెడ్డ కాలాన్ని తెలుసుకోవడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, నీ జీవితంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవినాభావ సంబంధం ఉంది. You not only need to beware of the world and its trends, but also you need to be aware of God's will. ఇంగ్లీష్లో బీవేర్కి అవేర్కి తేడా ఉంది. ఎవరైనా ఇంటికి వెళ్తే, పెద్దవాళ్ళ ఇంటికి వెళ్తే బయట ఒక చిన్న బోర్డు ఉంటుంది, కుక్క ఉన్నది జాగ్రత్త. నీకేం కుక్క అంటే భయం అనుకోండి, లోపలికి వెళ్ళిన తర్వాత పాపం వాళ్ళు వస్తారు, టీ ఇస్తారు, జీడిపప్పు పెడతారు, మంచినీళ్ళు ఇస్తారు. నువ్వు వాటి వంక చూడు, వాళ్ళ వంక చూడు, కుక్క వస్తుందేమో అని కుక్క వంకే చూస్తుంటావు. ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు అయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు వచ్చాడురా బాబు, ఎప్పుడు వెళ్ళిపోతాడా అనుకుంటారు. జాగ్రత్త పడడం అంటే ఊరికే కుక్క వచ్చిందా అని చూడడం కాదు. కొంచెం అలర్ట్గా ఉండడం. లోకము చెడ్డది, జాగ్రత్త పడు అంటే అర్థం ఏంటంటే, అదెంత చెడ్డదో నువ్వు ఊరినే స్టడీ చేయక్కర్లా. అది నిన్ను అంటుకోకుండా నువ్వు అప్రమత్తంగా ఉండాలి. బట్ నువ్వు ఫోకస్ పెట్టాల్సింది దేని మీద అంటే దేవుడి మీద. దేవుని చిత్తం ఎట్లా తెలుస్తుంది? దేవుడు అర్థమైతే అర్థమవుతుంది. అమ్మ మనసు ఎలా తెలుస్తుంది? అమ్మతో ఉన్న పరిచయాన్ని బట్టి తెలుస్తుంది. భార్య మనసు ఎలా అర్థమవుతుంది? నువ్వెప్పుడు ల్యాప్టాప్ తోడు, నువ్వెప్పుడు క్యాంపులకి, నువ్వెప్పుడు ఆఫీస్లోనే ఉంటే భార్య మనసు అర్థం కాదు. భార్య మనసు నీకెప్పుడు అర్థమవుతుంది? భార్యతో స్పెండ్ చేస్తే అర్థమవుతుంది. దేవుడితో నువ్వు గడిపితే, ఆయనతో నువ్వు పరిచయం పెంచుకుంటే ఆయన చిత్తం నీకు అర్థమవుతుంది. చాలామంది దేవుని చిత్తానికి 7 మార్గాలు, దేవుని చిత్తానికి సులువైనటువంటి మార్గదర్శకాలు, ఇదంతా ట్రాష్. ఆ దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి ట్రిక్కులు, షార్ట్కట్లు ఉండవు. దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి ఒకటే ఒక మార్గం, దేవుణ్ణి అతి సన్నిహితంగా తెలుసుకోవడం, వ్యక్తిగతంగా తెలుసుకోవడం. ఎవరికైతే ఆయన అర్థమవుతాడో ఆయన మనసు అర్థమవుతుంది. ఎవరికైతే ఆయన మనసు అర్థమవుతుందో ఆయన చిత్తం అర్థమవుతుంది. దట్స్ ఆల్. ఇట్ ఈజ్ ఎ రిలేషనల్ నాలెడ్జ్, నాట్ ఎ హెడ్ నాలెడ్జ్. దేవుని చిత్తాన్ని గ్రహించడం అనేది తలకాయతో చేసే పని కాదు.
దిల్సే ఇక్కడి నుంచి చేసేది ఇది. హృదయానికి తెలుస్తుంది అది. ఆయన గుండె చప్పుడు నీ గుండె వినగలిగినప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన చిత్తం ఏంటో. దట్స్ ఇట్. ఏమండి? సో ఇక్కడ చాలా అద్భుతమైన మాటలు రాస్తున్నాడు. అజ్ఞానుల వలె నడుచుకొనక జ్ఞానుల వలె నడుచుకోండి. అజ్ఞానులు ఎవరు? ఎవరైతే దేవుని దృక్కోణం నుంచి సమయాన్ని చూడరో, ఎవరైతే దేవుణ్ణి రెఫరెన్స్ పాయింట్గా పెట్టుకొని సమయాన్ని తమ జీవితంలో ఉపయోగించుకోరో, అంటే దేవుణ్ణి రిఫరెన్స్ పాయింట్గా పెట్టుకొని మీరు సమయాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. వాళ్ళెవరు? వాళ్ళు అజ్ఞానులు. అందుకనే మీకు కొన్ని విషయాలు నేను ఒక 3 సూత్రాల్లాగా ఇచ్చి ముగిస్తాను. నెక్స్ట్ మీకు ఐ వాంట్ టు టెల్ యూ హౌ జీసస్ యూటిలైజ్డ్ హిస్ టైం. యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఆయన సమయాన్ని ఎలాగా అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఎప్పుడైనా జీసస్ క్రైస్ట్ నీ టైం యాంగిల్లో చదివారా మీరు? ఎ బ్యూటిఫుల్ స్టడీ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టడీ. మనం ఊరికే చెప్తాం కదా, ఏసే నా మాదిరి. మనం పాటలు కూడా భలే పాడతాం కదా, నేను నీలా ఉండాలనుకుంటున్నాను. ఆయన ఎవరో తెలియదు కానీ ఈయన ఆయనలాగా ఉండిపోతాడు. అందుకే అన్నాడు ఒక పెద్ద ఆయన, క్రైస్తవులు అబద్ధాలు ఆడనే ఆడరు, పాడతారంతే, అబద్ధాలు పాడతారంతే అన్నాడు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రభువుని మనము లోతుగా అధ్యయనం చేసుకొని తెలుసుకోకుండా ప్రభువుని మనం మార్గదర్శకం చేసుకోలేం. ఆయన మన మాదిరి. దట్స్ వండర్ఫుల్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రూత్ అది. కానీ అది ఎప్పుడు మన జీవితంలో వాస్తవీకరించబడుతుంది అంటే ఆయన మనం ఎరగాలి. పలు కోణాల నుంచి ఆయన్ని మనం చదవాలి. ఇగో ఈ పుస్తకంలో అద్భుతంగా ఆయన గురించి ఆవిష్కరించబడింది. సో మధ్యాహ్నము మనం లంచ్కి వెళ్ళక ముందు సెషన్లో అది మనం చూస్తాం. ఆఫ్టర్ లంచ్ విల్ హ్యావ్ క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్ అంటే కయ్యని భార్య ఎవరు అలాంటి క్వశ్చన్ అవర్ కాదు. మన సెమినార్కి సంబంధించిన ప్రశ్నోత్తరాల సమయం నడుస్తుంది. లాస్ట్ సెషన్లో అంటే మీరు లంచ్లో మిస్ అయిపోతారని చెప్తున్నాను నేను. లాస్ట్ సెషన్లో మనం ఎక్సెల్లింగ్ ఇన్ లైఫ్ గురించి చూడబోతున్నాం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల లైఫ్ని ఎలా ఎక్సెల్ అవ్వాలి, లైఫ్లో మనం ఎలా రాణించాలి. సో వీఆర్ గోయింగ్ టు టచ్ దట్ పార్ట్. మన సెమినార్లో 2 పార్ట్స్ ఉన్నాయి కదా, రెడీమింగ్ ద టైమ్ అండ్ ఎక్సెలింగ్ ఇన్ లైఫ్. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, జీవితంలో ఒక ప్రగతి సోపానంలోకి అడుగు పెట్టడం. రైట్? సో దిస్ ఈజ్ ఇన్ నట్షెల్ అండి. ఓకే, మనం ఈ మిగిలిన 10 మినిట్స్లో మీకు ఒక 3 విషయాలు చెప్తాను. సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి మీకు 3 విషయాలు చెప్తాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి 3 విషయాలు చెప్పకముందు ఒక మాట మీకు చెప్పాలి. ఇంగ్లీష్లో ఉన్న ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. రెడీమ్ టైం. రెడీమ్ అంటే మీరు ఎప్పుడు వినుంటారు ఈ మాట? తెలుగులో అది రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే సమయాన్ని విమోచించండి. సమయాన్ని విమోచించండి. నా యేసుప్రభు మనల్ని విమోచించడానికి ఆయన ఏం చేశాడు? త్యాగం చేశాడా త్యాగం? మనకి అనేకులకు విమోచన క్రయధనముగా ఆయన అర్పించబడ్డాడు కదా. దేన్నైనా ఒక పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ సంపాదించాలంటే దాన్ని ఏమంటామంటే విమోచించడం అంటాం. రెస్టోర్ బ్యాక్. దాన్ని రెడీమ్ చేయడం అంటాం అన్నమాట. రెడీమ్ అంటే అర్థం అది. ఈ రెడీమ్ చేసేటప్పుడు బిబ్లికల్ టెర్మినాలజీలో, బైబిల్ పరిభాషలో మనము ఒక మూల్యం చెల్లించకుండా రెడీమ్ చేయలేం. యేసుక్రీస్తు వారు శిలువ మీద మూల్యం చెల్లించకుండా మనల్ని ఆయన రెడీమ్ చేయలేదు. అలాగే మనం సమయాన్ని రెడీమ్ చేయాలంటే మనం కూడా మూల్యం చెల్లించాలి. మనకి చాలా ఇష్టమైనవి కొన్ని ఉంటాయి అన్నమాట. వాటిని ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఈ ఇష్టాలు చాలా పిచ్చి ఇష్టాలు ఉంటాయి అన్నమాట. పిచ్చి పిచ్చి ఇష్టాలు ఉంటాయి మనకి. ఈ పిచ్చి పిచ్చి ఇష్టాల వల్లే మొన్న సినిమా హాల్లో యాక్సిడెంట్ జరిగిందనమాట. ఈ పిచ్చి పిచ్చి ఇష్టాలు క్రైస్తవులకు కూడా ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు క్రైస్తవులకి కొత్త పిచ్చి ఇష్టాల్లో ఒకటి ఏంటంటే
ఆ అన్న మాట్లాడితే నేను వినాల్సిందే, కొత్త వీడియో వచ్చిందంటే వినాల్సిందే. ఇప్పుడేంటి, సినిమా యాక్టర్లు వెళ్ళిపోయారు క్రైస్తవులకి. ఇప్పుడు కొత్తగా స్పీకర్లు వచ్చారనమాట. స్పీకర్ హీరో, స్పీకర్ హీరోయిన్ వచ్చారనమాట ఇప్పుడు మనకి. ఈ స్పీకర్ హీరో, స్పీకర్ హీరోయిన్కి మనము పడిపోతున్నాం, ఫిదా అయిపోతున్నాం. ఇది చాలా పెద్ద దరిద్రం అన్నమాట. మీకు ఒక విషయం చెప్పనా, మీ అభిమాన స్పీకర్ మీ సమయాన్ని దొంగిలించవచ్చు, చివరికి మీకు చెత్తే ఇవ్వవచ్చు. ఆయన మాట్లాడింది వాక్యం తెరిచి ఎంత మేరకు వాక్యానుసారంగా విలువ ఉందో మీరు లెక్క కట్టి చూడండి, మీకు తెలుస్తుంది. దైవజనులకు సమయం ఇవ్వండి, ఆయన వాక్యానుసారంగా ఒకవేళ మాట్లాడితే, అది కండిషను. కానీ దైవజనుల కంటే ఎక్కువగా దేవుడికి సమయం ఇవ్వండి. వంటగదిలో యూట్యూబ్ పెట్టుకొని వంట చేసుకోవడం ఈజీ, కానీ వంట కాకముందో వంట అయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి 1-2 గంటలు స్పెండ్ చేయడం చాలా కష్టం. ఈ బతుకు కావాలి. లెట్ మీ టెల్ యూ 3 థింగ్స్. నేను దాన్ని మళ్ళీ తర్వాత జీసస్ యూజింగ్ ఆఫ్ టైమ్ చెప్పేటప్పుడు నేను చెప్తాను. 3 ప్రశ్నలు వేసుకోండి మీరు సమయాన్ని వెచ్చించేటప్పుడు, లేక దాన్ని పెట్టుబడిగా పెట్టేటప్పుడు, సమయాన్ని సద్వినియోగం చేసేటప్పుడు. మొదటి ప్రశ్న ఏంటంటే, నేను ఈ సమయాన్ని ఇలా వాడుతున్నప్పుడు ఇది దేవునికి ఏమైనా మహిమ తెస్తోందా? డస్ దిస్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ మై గాడ్? నా దేవుణ్ణి ఏమైనా మహిమపరుస్తుందా? ఆ విధంగా నేనేమైనా సమయాన్ని వెచ్చిస్తున్నానా? ఎందుకంటే మనం సమయాన్ని సరిగా వెచ్చిస్తున్నామో లేదో మనం తెలుసుకోవాలంటే మనకు కొన్ని కొలమానాలు ఉండాలి. ఇది మొదటి కొలమానం. రెండవ కొలమానం మళ్ళీ ప్రశ్న రూపకంగా, నేను చేస్తున్న ఈ పని, లేకపోతే నేను వెచ్చిస్తున్న ఈ సమయం ఇతరులకి ఏమైనా ఆశీర్వాదకరంగా ఉందా? ఇతరులకి ఏమైనా ఆశీర్వాదకరంగా ఉందా? ఎందుకంటే దేవుడు క్రైస్తవుల్ని కేవలం స్వార్థపరులుగా జీవించమని చెప్పలేదు, ఇక్కడ పెట్టలేదు. సంఘము కానీ క్రైస్తవులు కానీ ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. సంఘాన్ని ఏమన్నాడు దేవుడు? మీరు లోకమునకు ఉప్పు అన్నాడు. మీరు మీ భార్యకో మీ భర్తకో ఉప్పు అనలేదు, మీరు లోకానికి ఉప్పు అన్నాడు. మీరు లోకమునకు వెలుగు అన్నాడు. మనుషుల ఎదుట మీ సత్క్రియల్ని ఏం చేయాలి? ప్రకాశింపచేయమన్నాడు. పరలోకము తండ్రిని మహిమపరచినట్లు అన్నాడు. సో యూ నీడ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ఈ అదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఈ అదర్స్ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఈ అదర్స్ చర్చ్లో మెంబర్స్ అవ్వచ్చు, ఈ అదర్స్ మీ బంధుమిత్రులు అవ్వచ్చు, ఈ అదర్స్ మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీ సహోద్యోగులు అవ్వచ్చు, ఈ అదర్స్ అన్య ప్రజలు కావచ్చు, అన్య విశ్వాసులు కావచ్చు. ఏమండి? థర్డ్ క్వశ్చన్, మూడవ ప్రశ్న ఏమిటంటే, అది నన్నేమైనా బ్లెస్ చేస్తుందా? నాకేమైనా అది ఆశీర్వచనంగా ఉందా? ఇంగ్లీష్లో చెప్పాలంటే, డస్ దిస్ బ్లెస్ గాడ్, డస్ దిస్ బ్లెస్ అదర్స్, అండ్ డస్ దిస్ బ్లెస్ మీ? బ్లెస్సింగ్ గాడ్ అంటే ఇంగ్లీష్లో దేవుణ్ణి ఘనపరచడం. ఏమండి? సో ఈ మూడిట్లోకి పడలేదనుకోండి మీ టైము, మీరు సమయాన్ని వెచ్చించేది ఈ మూడిట్లోకి పడలేదనుకోండి, వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ వేస్టింగ్ టైం. వేస్టింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు, మర్చిపోయారా అప్పుడే? వేస్టింగ్ లైఫ్. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితాన్ని సార్థకం చేసుకున్నట్టు, జీవితాన్ని సార్థకం చేసుకున్నట్టు. ఏమంటే అర్థమైందా? సో మనం బ్రేక్ తర్వాత మనం జీసస్ లైఫ్ నుంచి, ఆ దృక్కోణం నుంచి సమయాన్ని ఆయన ఎలా సద్వినియోగం చేసుకున్నారు, మనం అందులోంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మే ది లార్డ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. త్వరగా వచ్చేసేయండి, ఎవరు మిస్ అవ్వకండి. రైట్? ప్రైజ్ ది లార్డ్.